నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్ సీజేపీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని దించేసిన తర్వాత, ఆయన చేత రాజీనామా చేయించిన తర్వాత వాళ్ళు టార్గెట్ చేసింది ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయి, వాటి రియాలిటీని ప్రపంచానికి చూపెట్టడానికి వాళ్ళు ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. అది జరుగుతుంది. అయితే ఇప్పుడు దాని చుట్టూతా వివాదాలు నెలకొంటున్నాయి. ఇప్పుడు రాజస్థాన్లో ఒక గ్రామానికి సీజేపీ ప్రతినిధులు వెళ్ళారు. ఆశుతోష్ శంకా అనే ఒక ముఖ్యమైన సభ్యుడు సీజేపీలో. సో అతను వెళ్ళిన క్రమంలో ఆ గ్రామస్తులు వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. ఒక అతన్ని అయితే తీవ్రంగా భౌతిక దాడి చేశారు. సో ఒక పశువుల కొట్టంలో విద్యా పాఠశాలను నడుపుతున్నారని చెప్పి వీళ్ళు అక్కడికి వెళ్ళటం జరిగింది. సో ఈ దాడుల్ని ఎట్లా చూస్తారు? బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అక్కడ. కాబట్టి జనరల్ బీజేపీ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఈ దేశంలో విద్యా వ్యవస్థ అనేది ప్రభుత్వ రంగం నుంచి అది ప్రైవేట్ రంగానికి, కార్పొరేట్ రంగానికి షిఫ్ట్ అయిపోయి చాలా దశాబ్దాలు గడిచిపోయింది. అంటే 95 నుంచి కాన్షియస్గా మన జీవితాలు కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టంతో లింక్ అయిపోయి ఉంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకి పిల్లల్ని పంపించటం గురించి ఒక డ్రైవ్ చేస్తున్నారు, కానీ వెళ్తున్నది గత్యంతరం లేని కుటుంబాల నుంచే వెళుతున్నారు. అది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చాలా ఊళ్ళల్లో ప్రభుత్వ పాఠశాలలు నెమ్మదిగా వాణిజ్య సముదాయాలుగా మారటం కూడా మనం చూస్తున్నాం. స్టిల్ రన్నింగ్. ఇప్పుడు తెలంగాణలో కూడా స్కూళ్ళు మూసివేతకు సంబంధించిన ఒక చర్చ జరుగుతోంది. అంటే జనం లేరు, రిజల్ట్ ఓరియంటెడ్గా లేరు, వీళ్ళు ఫలితాలు చూపించటం లేదు, టీచర్లు వేతనాలు తీసుకుంటున్నారు కానీ అక్కడి నుంచి రిజల్ట్ రావట్లేదు. రిజల్ట్ అంటే వీళ్ళ ఉద్దేశం ఏమిటి? ఈ టీవీ ఛానల్స్లో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, 1, 2, 2, 3, 3, 5, 5 అని. ఇలాంటి శబ్దం మనకి ప్రభుత్వ పాఠశాలల నుంచి వినిపించటం లేదు. టోటల్ సక్సెస్ అంతా కూడా కార్పొరేట్ స్కూళ్ళలోనే ఉంది అనే దాన్ని హైలైట్ చేస్తూ, మరి అలాంటప్పుడు ఎందుకు పోషించాలి దీన్ని అన్నీ మాట్లాడుతున్నారు ఓపెన్గానే. కాబట్టి కార్పొరేట్ లెవెల్లో ఒక స్కూల్ పెడదాం, క్లస్టర్ టైప్లో పెట్టేసి మిగిలిన ఊళ్ళ నుంచి బస్సులు వేద్దాం అక్కడికి అనే కదా ఒక ప్రోగ్రాం తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇదే కార్యక్రమం అన్ని చోట్ల జరుగుతోంది దేశవ్యాప్తంగా. అంటే ఇదివరకు రోజుల్లో పల్లెల్లోనే హై స్కూళ్ళు కూడా ఉండాలి, పిల్లలకి కనీసం హై స్కూల్ ఎడ్యుకేషన్ అయినా కావాలి అనే ఉద్దేశంతో పెట్టిన స్కూళ్ళు మూతపడుతున్నాయి ఇప్పుడు అన్ని చోట్ల. దేశవ్యాప్తంగా జరుగుతున్న వ్యవహారం ఇది. అలాగే ఇంగ్లీష్ మీడియం బోధన చాలా రాష్ట్రాల్లో లేదు ప్రభుత్వ పాఠశాలల్లో. ఏపీలో జగన్ ఇంట్రడ్యూస్ చేశాడు. అంతకు ముందు జరిగింది, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న రోజుల్లో కూడా ఆ ప్రయోగం జరిగింది, కానీ అది కొన్ని ప్రాంతాల్లోనే జరిగింది. ఈయన వచ్చిన తర్వాత దాన్ని సీరియస్గా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశాడు జగన్. ఆయన చేసిన పనుల్లో అదొకటి గొప్ప కార్యక్రమం కిందే చూడాలి. అలా కార్పొరేట్ విద్యా విధానానికి ఢీకొట్టే పద్ధతిలో ప్రభుత్వ విద్యాలయాలని తీర్చిదిద్దటం అనే పని అయితే జరగటం లేదు. అది ఏదో అరాకొర సదుపాయాలు, ఆడపిల్లలకి టాయిలెట్స్ ఉండవు అక్కడ ప్రాపర్గా. ఇక్కడేమో ఇది అంటే పాత రోజుల్లో ఒక సామెత ఉండేది, ఈ కాంగ్రెస్ ఆఫీస్ ఏమో గాంధీ హాస్పిటల్లా ఉంటుంది, తెలుగుదేశం ఆఫీసు యశోద హాస్పిటల్లా ఉంటుంది. అంటే రీజన్ ఏమిటి? అది కార్పొరేట్ స్టైల్లో ఉంటుంది, ఇక్కడేమో గవర్నమెంట్ ఆఫీస్లో ఉంటుంది. ఇక్కడ పట్టించుకునేవాడు ఉండడు, ఎవరు పడితే వాడు ఎలా పడితే అలా వెళ్ళిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. అక్కడ ప్రతిదీ డిజైన్డ్గా జరుగుతుంది అని చెప్పుకునేవారు ఉమ్మడి రాష్ట్రం రోజుల్లో. అంటే ఈ కార్పొరేటైజేషన్ అనే దాన్ని విపరీతంగా ప్రమోట్ చేసిన తొలితరం ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. ఈ ప్రాసెస్లో విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని కూడా ప్రైవేటు పరం చేసేసారు. ఇప్పుడు వీళ్ళు ఏ స్కూలుకు వెళ్ళినా అదే ధోరణి కనిపిస్తుంది, ఎవరు వెళ్ళినా.
కాబట్టి అవి ప్రపంచానికి చూపించడానికి వాళ్ళు ఇష్టపడలేదు. వీళ్ళు బయటకు వచ్చి ఇవే మాట్లాడతారు. ఓకే. టీచర్లు ఉండరు, రిక్రూట్మెంట్లు ఉండవు, ఎవరో ఒకళ్ళిద్దరు టీచర్ల మీద నడిపేస్తూ ఉంటారు, అన్ని సబ్జెక్టులు వాళ్ళే చూసుకోవాలి. అసలు టీచర్లు కార్పొరేట్ స్కూళ్ళలో క్వాలిఫైడ్ పీపుల్ ఉండరు, అయినప్పటికీ అక్కడికే పంపిస్తారు పిల్లల్ని. ఇక్కడేమో క్వాలిఫైడ్ పీపుల్ ఉంటారు కానీ ఇక్కడికి జనం వెళ్ళరు. పాత రోజుల్లో ఎలా ఉండేది, 95కు ముందు ప్రభుత్వ పాఠశాలలలోనూ ప్రభుత్వ కళాశాలల్లోనూ సీట్లు దొరకని పక్షంలో మాత్రమే ప్రైవేటు విద్యా సంస్థల వైపు తొంగి చూసేవారు. ఇప్పుడు గతి లేక ప్రభుత్వ స్కూళ్ళల్లో చేరుతున్నారు అనేది చాలా స్పష్టం. దీనికి కారణం ప్రభుత్వాలు ఆ రంగం మీద వాంటెడ్గానే శ్రద్ధ పెట్టడం మానేశాయి. కార్పొరేట్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ప్రభుత్వాలని, వాళ్ళు వాంటెడ్గానే చేస్తున్నారు. ప్రోగ్రాంలో భాగం అది. అంటే ఒకవైపు ప్రభుత్వ పాఠశాల నిర్వీర్యం అయిపోతే కార్పొరేట్ పాఠశాలల వైపు తల్లిదండ్రులు మొత్తం ప్రపంచం అంటే షిఫ్ట్ చేసింది వీళ్ళే కదా, వీళ్ళే చేశారు, వీళ్ళ విధానాలే చేసినాయి. ప్రభుత్వ పాఠశాలల్ని నిర్వీర్యం చేయటం అనేది 95 నుంచి కాన్షియస్ గా మొదలైంది దేశంలో. ఒక ప్రోగ్రామ్ గా పెట్టుకొని మరీ చేశారు అన్ని చోట్ల. అవును. ఇప్పుడు రాజస్థాన్ లో వాళ్ళు, రాజస్థానే ఎక్కర్లేదు, ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రతి చోట, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి చోట ఎవరైనా ఒక టీమ్ గా వెళ్ళి చూస్తే ప్రతి స్కూల్లోనూ 100 సమస్యలు కనిపిస్తాయి. టీచర్ల వ్యవహార శైలి దగ్గర నుంచి గందరగోళాలు ఉన్నాయి. కనుక ఆ ఏరియాలో కొంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. మనం మొదటే అనుకున్నాం, కాక్రోచ్ జనతా పార్టీ ఈ నీట్ ఎగ్జామ్ మీద పెట్టినప్పుడు, జంతర్ మంతర్లో వాళ్ళు కార్యక్రమం పెట్టినప్పుడు, ఇది కేవలం ఇక్కడ వరకే పరిమితం అవుతుందా, లేకపోతే ఈ దేశంలో కార్పొరేట్ల మయమైపోయినటువంటి విద్యా విధానం గురించి వీళ్ళు ఏమైనా మాట్లాడతారా, కార్పొరేట్ల పరమైపోయినటువంటి విద్యా విధానం, ప్రభుత్వం విద్యా వైద్య రంగాల నుంచి నిష్క్రమించటం మీద వీళ్ళు ఏదైనా ఒక కార్యక్రమం తీసుకుంటారా, దాని గురించి ప్రభుత్వం భయపడుతోందా వీళ్ళని చూసి అని అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళు కోర్ ఏరియాలోకి వెళ్ళారు, మంచి సమస్యనే పట్టుకున్నారు వాళ్ళు డెఫినెట్ గా. ఇప్పుడు ఆ కోర్ ఏరియా నుంచి వాళ్ళని ఏదో పద్ధతిలో టెర్రరైజ్ చేసి పంపించేయాలి, లేకపోతే వీళ్ళు అనేక విషయాలకు సమాధానాలు చెప్పుకోవాల్సి ఉంటుంది అన్ని ప్రభుత్వాలు. సార్, వెస్ట్ బెంగాల్లో కూడా ఒక గ్రామంలో ఉన్న ఒక పాఠశాలకి సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక యాక్టివిస్ట్ అయితే చంపేశారు కూడా. అవును. సో అంటే ఒక స్కూల్ బాగు చేయండి, ఆ స్కూల్ యొక్క రియాలిటీని ప్రపంచానికి చూపించడానికి వెళ్ళిన వ్యక్తుల మీద వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారంటే అసలు దేశంలో పరిస్థితులు ఎంత దిగజారిపోయాయి అనేది ఏం చెప్తారు? కార్పొరేటైజేషన్ అనేది, దాంతో రాజకీయాలు లింక్ అయి ఉన్నాయి. రాజకీయాలకి వస్తున్నటువంటి డబ్బుల్లో మేజర్ షేరు వాటి నుంచే వస్తుంది. కార్పొరేట్ హాస్పిటళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీల నుంచే వస్తుంది. కాబట్టి వాళ్ళని చూసి చూడనట్టుగా వదిలేయటం, అక్కడ జరిగే దారుణాల గురించి ఎక్కడా డిస్కషన్ లేకుండా చేయటం, ఈ కార్యక్రమాలన్నీ జరిగిపోతున్నాయి కదా మన కళ్ళ ముందే. వాళ్ళు నిర్మోహమాటంగా చంపేస్తారు. ఇప్పుడు వీళ్ళ మీద దాడి జరిగింది అని విన్నాం మనం. కేవలం దాడితో ఆగదు ఇది, వాళ్ళు ఏం చేయటానికైనా సిద్ధపడతారు. మాఫియాని దింపుతారు దీనిలోకి, సైన్యాన్ని దింపుతారు, వీళ్ళ మీద దేశద్రోహపు కేసులు పెట్టే అవకాశం ఉంది. ఆల్రెడీ అభిజిత్ దీప్కే మీద అయితే ఒక కేసు కూడా ఫైల్ చేశారు, ట్రెస్ పాస్ చేశాడు, ఒక స్కూల్లోకి వెళ్ళిపోయాడు అని చెప్పి. అంటే ఇప్పుడు రాజకీయ నేతలు అయితే, రాజకీయ నేతలు కూడా వెళ్తుంటారు కదా సార్ స్కూళ్ళలోకి వెళ్ళి ఏదో ఒక కార్యక్రమం. ఎవరైనా పరిశీలించవచ్చు కదా. ఇది ప్రజాస్వామ్యం అనేది దేశంలో ఉంది అని నమ్ముతున్నాం. ఇంకా లేదని మీరు డిక్లేర్ చేసేస్తే గొడవ వేరు ఉంది. కాబట్టి ఎవరికైనా ఇన్స్పెక్ట్ చేసే రైట్ ఉంది. కాబట్టి వెళ్ళి చూస్తాడు, అడుగుతాడు, తప్పే ఉంది. ఏమండి ఎంతమంది టీచర్లు ఉన్నారు? 3 ఉన్నారండి. మరి అన్ని క్లాసులు కవర్ చేస్తున్నారా? చేస్తున్నాం. ఒక 3-4 క్లాసులు కలిపి ఒకే చోట కూర్చోబెడతారు. కూర్చోబెట్టి అందరికీ కలిపి ఇద్దరే చెప్తారు, పొద్దు నుంచి సాయంత్రం వరకు క్లోజ్.
ఇలాగే నడుస్తున్నాయి ప్రభుత్వ స్కూళ్ళు అన్నిట్లోనూ. ఇప్పుడు మొన్న మెగా డిఎస్సి అని పెట్టి వాళ్ళు రిక్రూట్ చేసినటువంటి పోస్టులను మించిన ఖాళీలు ఉన్నాయనేది కదా గొడవ ఏపీలో. అవును. ఈ పరిస్థితే ఉంది అన్ని చోట్ల. ఈ సంవత్సరాంతానికి ఆ ఉన్నవి కూడా ఖాళీ అవుతున్నాయని, అవును. భర్తీకి చర్యలు లేవు, ఎక్కడా లేవు. అందుకని విద్యా వ్యవస్థ దీని ఎక్స్టెన్షన్లో వాళ్ళు వైద్య రంగం మీద కూడా దృష్టి పెట్టాలి. కరెక్ట్. దృష్టి పెట్టి ఈ ఫండింగ్ స్కీమ్స్, అది ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్లు, ఇన్సూరెన్స్ కాన్షియస్నెస్ అనేది 95 తర్వాత పెరగడానికి కారణం ఏమిటి దేశంలో? ఎల్ఐసి ఏజెంట్లు నెత్తి నోరు కొట్టుకున్నా ఎవడు ఇన్సూరెన్స్ చేసేవాడు కాదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీల చుట్టూ జనాలు తిరిగి ఇన్సూరెన్స్ కోరుతున్నారు. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే వాడు అడిగే మొదటి ప్రశ్న అదే, ఇన్సూరెన్స్ ఉందా? ఫైనాన్స్ కంపెనీలు హాస్పిటళ్లలో ఎందుకు తిష్టేస్తున్నాయి అనే దాని మీద ఒక ప్రోగ్రామ్ చేయొచ్చు కదా ఎవరైనా. బజాజ్ ఫైనాన్స్ కావచ్చు, ఇంకొక ఫైనాన్స్ కావచ్చు, హాస్పిటల్లో వాళ్ళకు ఒక టేబుల్ ఇచ్చేసి ఎవరైనా కొంచెం ఇబ్బందిగా అక్కడ మూవ్ అవుతుంటే వెళ్ళి వీళ్ళ ఏజెంట్లు మాట్లాడతారు, ఏమిటండి ఏదన్నా ఫీజుకు సంబంధించిన ఇష్యూనా అంటేను, మేము 3 lakhsకి ప్రిపేర్ అయ్యామండి కానీ 6 lakhs బిల్ వేశారు అంటే, నో ఇష్యూస్, మీ ఆధార్ కార్డు మీ పాన్ కార్డు ఇస్తే 2 నిమిషాల్లో వెరిఫై చేసి మీ సిబిల్ని బట్టి డబ్బులు వేసేస్తాం, మీరు ఈఎంఐ కట్టుకోండి అని చెప్తున్నారు. ఆ పరిస్థితికి ఎందుకు తీసుకెళ్లారు మీరు? అంటే జబ్బు రావటం కూడా తప్ప. అంటే ఇక విద్య వైద్యం ఈ 2 రంగాల నుంచి ఈ 2 మా బాధ్యత కాదు అని ప్రభుత్వాలు నిష్క్రమించి చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు దాన్ని కోసం చేస్తే తట్టుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేరు, ఎవరూ లేరు. ఏ రాజకీయ నాయకుడు దాన్ని హర్షించడు. చంపేయండి కుదిరితే అని ఏదో ఒక టోన్లో చెప్తారు. అవును. పైగా ఇప్పుడు ఏపీలో 2019 నుంచి 2024 వరకు జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఈ 2 మీద ఫోకస్ చేశాడు. కానీ ఇప్పుడు జగన్ కూడా ఇతర అంశాలు, అఫ్ కోర్స్ ఆయన పాలనలో లోపాలు ఉండుండొచ్చు, బట్ ఆ లోపాలను అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఈ 2 కూడా ప్రజలు పట్టించుకోకుండా ఓడించేశారు. అది కూడా ఒక ఓడించటం అనేది తను చేసిన పనులని జనంలోకి తీసుకెళ్లి మాట్లాడటంలో కూడా ఫెయిల్ అయ్యి, ఆయన ఫెయిల్యూర్స్ ఉన్నాయి, తప్పకుండా ప్రభుత్వంలో గవర్నెన్స్ లో కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అది మాత్రమే కాదండి, చాలా విషయాలు. ఎందుకు వాళ్ళ మీద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి కూడా ప్రాపర్ ఆర్గ్యుమెంట్తో వెళ్ళలేదు వాళ్ళు, వెళ్ళలేదు. అవతల వాళ్ళ క్యాంపెయినింగ్ని ఢీకొనేంత క్యాంపెయినింగ్ చేయలేదు వీళ్ళు. అలాగే తన ఓట్ బ్యాంక్ని నడి రోడ్డు మీద పెట్టేసుకున్నాడు ఆయన. పొలిటికల్ అప్రోచ్ కూడా చాలా ఫ్లాస్ ఉన్నాయి ఆయన పొలిటికల్ అప్రోచ్. దారుణం కదా, నీ ఓట్ బ్యాంక్ నువ్వు సెక్యూర్గా ఉంచుకోవాలి, అది నీకు సంబంధించిన రహస్యం అది. దాన్ని నువ్వు రోడ్డు మీద ఎలా మాట్లాడతావు? నువ్వు మాట్లాడిన తర్వాత నీ సూట్ కేసుకి కింద నుంచి వాళ్ళు బొక్కలు పెట్టేశారు. నువ్వు సూట్ కేసు తెరిచి చూస్తే ఏమీ లేదు దానిలో. కాబట్టి వ్యూహాత్మక తప్పిదాలు చాలా చేశాడు ఆయన. జనాలకి ఏం చేశాడు అనే దానికంటే కూడా ఆయన తన పార్టీకి చేసుకున్న అన్యాయం అంతా ఇంత కాదు. బట్ ఏదేమైనప్పటికీ కొంత నాడు నేడు స్కూల్స్ కానీ, మెడికల్ కాలేజీలు తీసుకురావటం, తర్వాత మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటైజ్ చేసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చేశారు. నాడు నేడు అయితే కంప్లీట్ గా ఆగిపోయింది. ఎక్కడ పాఠశాలను పునరుద్ధరించడం అలాంటి కార్యక్రమాలు అసలు ఆ ఏరియాలో డబ్బులు ఖర్చు పెట్టడం వృధా అనేది వాళ్ళ ఫీలింగ్. అవును. అంటే ఇప్పుడు ఆ 2 మీద ఫోకస్ చేస్తున్నప్పుడు కార్పొరేట్లు మనకి యాంటీగా మారిపోతాయి ప్రభుత్వాలకి అనే భయం వీళ్ళలో కూడా ఉందంటారా సార్? ఇప్పుడు జగనే ఒక ఉదాహరణ. కార్పొరేట్ సంస్థలు కూడా కొంత ఎన్నికల్లో ఈయన వస్తే మళ్ళీ మనకి ఇబ్బంది. అవునండి, చేస్తారు కదా, వాళ్ళకు అనుకూలమైన ప్రభుత్వాన్ని తెచ్చుకుంటారు కదా, వాళ్ళ లాబీలు బలంగా పనిచేస్తాయి కదా. సో చైతన్య అనేది ఇట్లాంటి ఇప్పుడు జగన్ లాంటి ప్రభుత్వాలే కాకుండా ప్రజల్లో రావాలి అనేది, ప్రజల్లో ఒక ప్రోగ్రామ్ గా రావాలి. వాళ్ళు అడగాలి, ప్రభుత్వాలను నిలదీయాలి. మీరు ఎందుకు వదిలిపెట్టేశారు, మీరెందుకు ఇవన్నీ ప్రమోట్ చేస్తున్నారు? ప్రభుత్వ ఆసుపత్రులని స్ట్రెంగన్ చేసి, ఒకప్పుడు ఎవరికైనా జబ్బు వస్తే వెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకునేవాళ్ళు, వాళ్ళే టాబ్లెట్లు ఉచితంగా ఇచ్చేవాళ్ళు.
ఇంటికి వచ్చి వేసుకుని పడుకునేవాడు, తగ్గేది. రూరల్ మెడికల్ డిస్పెన్సరీస్ ఉండేవి కదా ప్రతి గ్రామంలోనూ. ఆ చైన్ మొత్తం తీసి పడేశారు కదా ఈ మధ్య. ఒక్కదాన్ని కూడా రెన్యువల్ చేయలేదు. 10 గ్రామాలు 20 గ్రామాలకి కలిపి ఒక హాస్పిటల్ ఏదో నడుపుతున్నారు. గతంలో స్కీమ్ ఎందుకు తీయాల్సి వచ్చింది? బ్రిటిష్ వాళ్ళు పెట్టిన స్కీమ్ అది. అది ఇప్పుడు ఎందుకు తొలగించారు? మీరు ఎందుకు రిక్రూట్ చేయట్లేదు? కాబట్టి ఇలాంటి దారుణాలు చాలా జరిగిపోతున్నాయి ప్రజా జీవితంలో. కొంచెం ఫోకస్ పెట్టి దాని మీద కూడా ఒక ఉద్యమం, ప్రజల నుంచి ఒక ఉద్యమాన్ని బిల్డ్ చేయాలంటారు. బిల్డ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. విద్యా వైద్య రంగాల నుంచి ప్రభుత్వ నిష్క్రమణ మీద యుద్ధం చేస్తే వాళ్ళని క్షమించరు, వాళ్ళ మీద దాడులు జరుగుతాయి. కానీ దాడులు జరిగినా ప్రజలు వాళ్ళని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది ప్రజా చైతన్యం కలిగించాలి. ఆ ఏరియాలో సీరియస్, దానివలన కేవలం భారం, ఆర్థిక భారం మాత్రమే కాదు, విద్యా వ్యవస్థ అలా తయారవటం. ప్రభుత్వ స్కూళ్ళ నుంచి చదువు ఎప్పుడైతే మీకు కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్ళిపోయిందో పిల్లల వికాసం ఆగిపోయింది ఒక రకంగా. ప్రభుత్వ కళాశాలల్లోనూ ప్రభుత్వ పాఠశాలల్లోనూ చదివినటువంటి పిల్లల మేధో వికాసం. ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారుగా బలంగానే. ఈయన 90 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా గట్టిగా మాట్లాడుతున్నాడు ఆయన, మాజీ డీజీపీ రామ్మోహన్ రావు గారు. వీళ్ళందరూ ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకుని వచ్చిన వాళ్ళే కదా. మరి వాళ్ళకి ఆ వికాసం ఎక్కడి నుంచి వచ్చింది? అలాగే క్రైస్తవ మిషనరీ స్కూళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే ఉచిత విద్య అందించే ప్రతి చోట గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని గట్టిగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. పట్టించుకుని విద్యా వైద్య రంగాలలో జరుగుతున్న దోపిడీ మీద కాన్సన్ట్రేట్ చేసి పనిచేయగలిగితే డెఫినెట్గా వీళ్ళని ఒక ఆల్టర్నేటివ్గా ప్రపంచం చూస్తుంది, భారతదేశ ప్రజలు. ఇక్కడి నుంచే మార్క్ మొదలవుతుంది ఇతర రంగాలు కూడా. బట్ ఇదైతే ఫస్ట్ ప్రైమరీగా ఇదే చేయాలంట. అవును. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.